హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలి, 10 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఆకాంక్షిస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేత. ఆయన కూడా నేను ముఖ్యమంత్రి రేసులో ఉన్నానంటూ గతంలో మాట్లాడడం చూసాం. గతంలో రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు కూడా చేయడం చూసాం. సో అటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా రేవంత్ పైన పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సో రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ ఆకాంక్షని రేవంత్ రెడ్డిని కలిసి పర్సనల్గా ఒక్కడున్నప్పుడు చెవిలో చెప్పడం కాదు, ఓపెన్గా మీడియా ముందు, ఒక 5-6 పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ముందు ఫోన్ కాల్లో రేవంత్ రెడ్డికి ఈ విషయం చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం గణపతి హోమం చేశాను, గణపతిని దానికోసం మొక్కాను అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతగా ఉన్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి చాలా కాలంగా మంత్రివర్గంలో స్థానం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఇటీవల వరుసగా రేవంత్ పైన విమర్శలు నేరుగా కాకపోయినా ఇండైరెక్ట్గా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి వచ్చే 10 ఏళ్ళు నేనే ఉంటా ముఖ్యమంత్రిగా అంటూ ఒక ప్రకటన చేస్తే దానిపైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేయడం చూసాం. మళ్ళీ ప్రభుత్వం వస్తే ఎవరు ముఖ్యమంత్రి కావాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది తప్ప తనకు తానుగా ఎలా నిర్ణయించుకుంటారు అంటూ ఆయన ప్రశ్నించడం చూసాం. ఆయన ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, పార్టీకి సంబంధించిన నాయకత్వం వైపు నుంచి కావచ్చు ఆన్సర్ రాలేదు. కానీ రేవంత్ వ్యాఖ్యల్ని తప్పుపడుతూ రాజగోపాల్ రెడ్డి గతంలో ట్వీట్ చేయడం చూశాను. తాజాగా సోషల్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులపైన, సోషల్ మీడియా యాక్టివిస్టులపైన ఇటీవల రేవంత్ చేసిన కామెంట్స్ పైన రాజగోపాల్ రెడ్డి ఆ కామెంట్స్ని తప్పుపట్టారు. సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళ పట్ల ముఖ్యమంత్రి అలా మాట్లాడడం సరైంది కాదు అన్నారు. సో ఈ 2 స్టేట్మెంట్స్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్గా చూడాలి. సో ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్న నేపథ్యంలో ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన దానికి భిన్నంగా ఆల్మోస్ట్ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లుగా మరో 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలని వ్యాఖ్యానించడంతో రేవంత్ బలం పెరిగినట్లుగా భావించాలి. రేవంత్ రెడ్డికి క్యాబినెట్లో ఎవరు సహకరించట్లేదు, రేవంత్ రెడ్డి వేరు, క్యాబినెట్ అంతా వేరు అంటూ బయట ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి లాంటి వాళ్ళు నేరుగా రేవంత్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఓపెన్గా కోరుకోవడం అనేది ఖచ్చితంగా పార్టీలో, ప్రభుత్వంలో రేవంత్ పట్టు పెంచుకుంటున్నారు అనే దానికి సంబంధించిన ఒక ఇండికేషన్గా చూడాల్సిన అవసరం ఉంది.